ఇంట్లో సగం స్థలం బట్టలే ఆక్రమిస్తాయి. బట్టలు నీట్‌గా ఉంటే సగం ఇల్లు ఆర్గనైజ్డ్‌గా ఉన్నట్టే. నాకు తెలిసిన టిప్స్ షేర్ చేసుకుంటాను. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బావున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బావుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నా పనేంటంటే, కింద బెడ్రూమ్‌లో ఉన్న మా హస్బెండ్ బట్టలన్నీ కూడా పైన మాస్టర్ బెడ్రూమ్‌లోకి షిఫ్ట్ చేయాలి. దీనికోసం నేను ఈరోజు తొందరగా వంట కంప్లీట్ చేసుకొని, మిగతా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. అంటే చేసిన వంటలన్నీ కూడా గిన్నెల్లోకి మార్చేసుకొని, తర్వాత రైస్ నానబెట్టేసి, ఈ గిన్నెలన్నీ కడిగేసి, తర్వాత చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఆ పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వంట పని, మిగిలిన వంటింట్లో సంబంధించిన పని అయిపోతే, ఆ రోజుకి సంబంధించి సగం పని అయిపోయినట్టే. తర్వాత షింక్‌లో గిన్నెలుంటే, ఇంకా ఏ పని చేయాలన్నా ఆ షింక్‌లో గిన్నెలే గుర్తొస్తూ ఉంటాయి. మరి ఈ బాండళ్ళు, కుక్కర్లు మాత్రం అస్సలు షింక్ నిండిపోయినట్టు అనిపిస్తుందనమాట. కాబట్టి పనైన వెంటనే ఈ గిన్నెలు కడిగేస్తే పీస్ ఆఫ్ మైండు ఉంటుంది. ఆ తర్వాత మనం తిన్న తర్వాత కూడా లంచ్ తర్వాత ఎక్కువ గిన్నెలు పడకుండా ఉంటాయి. ఇంకా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని బెడ్రూమ్‌లోకైతే వచ్చేసాను. ఇది కింద బెడ్రూమ్. ఇక్కడి నుంచి పైకి మాస్టర్ బెడ్రూమ్‌కి బట్టలన్నీ షిఫ్ట్ చేయాలి. ఈ బెడ్రూమ్‌లోనే అందరి బట్టలు ఉంటాయి. అంటే రోజువారీ బట్టలు, నైట్ డ్రెస్సులు, నైట్‌వి అన్నీ ఇక్కడే ఉంటాయి. దాంతో పాటు ఆయన ఆఫీస్ వేర్ బట్టలు కూడా ఈ రూమ్‌లోనే ఉంటాయి. సో, అసలు ఈ షిఫ్టింగ్ ఎందుకంటే ఎవరైనా బంధువులొచ్చినప్పుడు ఈ రూమ్‌లోనే ఉంటారు. వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన బట్టలు తీసుకోవడానికి లోపలికి రావడం, ఇలాగ వాళ్ళకి డిస్టర్బింగ్‌గా ఉంటుందేమో అని ఇక్కడున్న ఆయన బట్టలు మొత్తం అంటే ఆఫీస్ వేరు, నైట్ వేర్ అన్నీ కూడా పైకి షిఫ్ట్ చేయమన్నారు. సగం బట్టలైతే ఆల్రెడీ ఆయన తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకున్నారు. కానీ సర్దలేదు. సో, నేను మొత్తం తీసుకెళ్ళి ఈరోజు ఆ వార్డ్రోబ్ అయితే సర్దాలి. ఈ వార్డ్రోబ్ సర్దడం పక్కన పెడితే, ఈ ఎక్కి, దిగి పైకి ఎత్తుకెళ్ళేటప్పటికి చాలా పెద్ద పనే అవుతోంది. మామూలుగా అయితే నేను ఇన్ని సార్లు ఎక్కనండి స్టెప్స్. మ్యాక్సిమం 2 సార్లు, లేకపోతే ఇంకొకసారి ఏదైనా మర్చిపోతే. అంతేకాని 3 సార్లకు మించి నేనైతే ఎక్కను. ఈ ర్యాక్‌లోనే అన్నీ సర్దాలి. ఆయన సగం అయితే ఆల్రెడీ తెచ్చేసుకున్నారని చెప్పాను గదా! సో, ఇలా సర్దుకున్నారనమాట. ఈ ర్యాక్ చూసినప్పుడల్లా నాకేదో తెలియని టెన్షన్. అక్కడ సగం బట్టలు, ఇక్కడ సగం బట్టలు. అసలు అర్థం కాలేదు. కాబట్టి ఎలాగైనా ఈరోజు సర్దేయాలని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మొత్తం అన్నీ తీసి బయట పెట్టేస్తున్నాను. అప్పుడు గానీ ఒక క్లారిటీ రాదు. జనరల్‌గా మనం అందరి ఇళ్లల్లో ఎక్కువ స్థలం ఆక్రమించే వస్తువులు ఏంటంటే బట్టలే. తరచూ కొనే వస్తువుల్లో కూడా బట్టలే ఉంటాయి. అంటే బర్త్‌డేస్‌కి, పండగలకి మామూలుగా కూడా కొంటూ ఉంటాం. అలాంటప్పుడు బట్టలు ఆర్గనైజ్డ్‌గా ఉంటే సగం ఇల్లు ఆర్గనైజ్డ్‌గా ఉన్నట్టే. దానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి అప్పుడప్పుడు వార్డ్రోబ్స్ ఒకసారి పైపైన సర్దుకుంటూ ఉంటే అవి కంప్లీట్‌గా పాడయ్యేంత వరకు ఉండకుండా, మనం రోజు ఎలాగో బట్టలు ఉతికిన తర్వాత సర్దుకుంటాం కదా! ఒక్కసారి అవి పైపైన సర్దేస్తే చాలా వరకు ఆర్గనైజ్డ్‌గానే ఉంటాయి. తర్వాత షెల్ఫ్ అంతా ఒకసారి తుడిచేసి,
తర్వాత సర్దేస్తే కంప్లీట్గా క్లీన్ అయినట్టు ఉంటుంది కదా అని ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేస్తున్నాను. ఈ షెల్ఫ్లో అంటించిన పేపర్స్ నేను లాస్ట్ టైం క్లీనింగ్ అంటే జనవరి క్లీనింగ్లో అంటించాను. కానీ నాకు ఒక చిన్న ముక్క అయితే తక్కువ వచ్చింది. అది అలాగే పెండింగ్లో ఉంది. తర్వాత తెప్పించాను. ఇప్పుడైతే దానికి ఎంత కట్ చేసుకోవాలో అది కట్ చేసి అంటించేస్తున్నాను. వెనుక పక్కన స్టిక్కర్ మొత్తం లాగకుండా అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్ మాత్రమే స్టిక్కర్ లాగి అంటిస్తున్నాను. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. తర్వాత మొత్తం లాగేస్తే ఎందుకో సెట్ అవ్వట్లేదు, అంటే కొంచెం కష్టంగా ఉంది. ఇది ఈజీగానే అయిపోతుంది. లాస్ట్ టైం అంతా కూడా ఇలాగే అంటించానండి. ఇలాంటి స్టిక్కర్స్ వేసుకోవడం వల్ల మనం తరచూ పేపర్స్ మార్చే అవసరం అయితే ఉండదు. ఇంకా పాడైంది అనిపించినప్పుడు మనం బట్టలు తీసేసి ఒక్కసారి క్లాత్తో తుడిచేసుకుంటే మళ్ళీ యథావిధిగా నీట్గా వచ్చేస్తుంది. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. అండ్ నేను టైల్స్ ఏ కలరో అదే తెప్పించి వేయించాను కాబట్టి బాగా సెట్ అయింది. కింద వేయలేదు, ఎందుకంటే అది టైల్స్ కాబట్టి మళ్ళీ నార్మల్గా తుడిచేసుకుంటే సరిపోతుంది కదా అని. కింద ఒకసారి మామూలుగా దుమ్ము తుడిచేసి తడి వైపర్తో తుడిచేస్తున్నాను. తర్వాత ఫస్ట్ అయితే ప్యాంట్స్ అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా నాకు ప్యాంట్లు, షర్ట్లు ఇవన్నీ కూడా కలర్స్ వైజ్ అరేంజ్ చేయడం ఇష్టం కాకుండా ఇవి చూడ్డానికి కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే తీసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. అంటే లైట్ కలర్ కావాలంటే డైరెక్ట్గా ఆ రోకి వెళ్ళి పిక్ చేసుకుంటే మిగతా రోస్ పాడయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నేను ఇది ఫాలో అవుతాను. ఇది ఒక చిన్న టిప్ అండి. అంటే కలర్స్ వైజ్ మనం అరేంజ్ చేసుకుంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా రోస్ పాడయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే షర్ట్స్ కూడా సర్దుతున్నాను. ఇవి కూడా ప్లెయిన్ కలర్స్ అన్నీ ఒక సైడు, వైట్ షర్ట్స్ అన్నీ ఒక సైడు, ఇంకా చెక్స్ అన్నీ ఒక సైడ్ పెడుతున్నాను. దీనివల్ల ఇంకో యూజ్ కూడా ఉంది. నార్మల్గా జెంట్స్కి చెక్ షర్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ షాపింగ్ చేసేటప్పుడు చూడకుండా సేమ్ కలర్స్, సేమ్ చెక్స్ ప్యాటర్న్ ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారి ఇంట్లో ఈ చెక్స్ ప్యాటర్న్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని వెళ్తే తర్వాత కొనేటప్పుడు ఏమున్నాయి, ఏం కొనొచ్చు అని ఒక ఐడియా వస్తుంది. కలర్స్ వైజ్ అరేంజ్మెంట్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా సర్దడమే. ఫస్ట్ అయితే షర్ట్స్ అన్నీ ఒకే ర్యాక్లో పెడుతున్నాను, ఒకదాని వెనుక ఒకటి. కానీ నాకెందుకో ఇది వర్కౌట్ అయ్యేలాగా అనిపించట్లేదు. అంటే ఒక వారం తర్వాత ఇలాగే ఉంటుంది అని నమ్మకం అయితే లేదు. అంటే మన గురించి మనకు తెలుసు, మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటాం, ఎలా సర్దుకుంటామని. అవతలి వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ టైం, వాళ్ళ ఓపిక బట్టి మనం మన ఆర్గనైజేషన్ని మార్చుకుంటూ ఉండాలి. ఇది పిల్లల బట్టలకు వచ్చే బాక్స్. ఇది మధ్యలో పెట్టేస్తున్నాను. దీనివల్ల అటు ఇటు ఉన్న బట్టలు పడకుండా ఉంటాయి. తర్వాత 1 by 1 మంచం మీద ఉన్న వస్తువులన్నీ సర్దుకుంటూ వస్తున్నాను. ఈ కర్టన్స్ అయితే ఈ ఆర్గనైజర్ బ్యాగ్లో సర్దేస్తున్నాను. ఎప్పుడు కూడా కర్టన్స్ మనము ఒకేసారి వాడతాం కదా, అంటే క్లీన్ చేసినప్పుడు. అందులోనూ మొత్తం సెట్ అంతా ఒకసారి వాడతాం కాబట్టి ఈ బ్యాగ్లో ఒకసారిగా సెట్గా పెట్టేస్తున్నాను. కావలసినప్పుడు తీసుకోవచ్చు కదా బ్యాగ్ మొత్తం అని. బట్టల ఆర్గనైజేషన్కి సంబంధించి ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఎప్పుడూ తరచూ వేసుకునే ఎక్కువ వాడే బట్టలు ముందు రోజులో పెట్టుకోవాలి. అకేషనల్గా వేసుకునే బట్టలు వెనక రోజులో సర్దుకోవాలి. ఇప్పుడు నేను పంచెలు, కుర్తాస్ ఇవన్నీ కూడా వెనక పెట్టేస్తున్నాను. ఇవి అకేషనల్గా వేసుకుంటారు కాబట్టి, ఎక్కువ వాడరు కాబట్టి. దీనివల్ల మనకు ముందు పెట్టుకున్న రోజుకి సపోర్ట్గా ఉంటుంది. అలాగే
ప్రతిసారి దాన్ని కదిలిచ్చరు. నెక్స్ట్ ఇన్నర్స్ ఆర్గనైజేషన్ కోసం నేను ఈ బాక్స్ని ఆర్గనైజర్గా వాడుతున్నాను. ఈ బాక్సులు అందరిలో దొరుకుతాయి కదా. ఇన్నర్స్ ఎప్పుడూ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టడం కంటే ఇలా ఆర్గనైజర్స్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ పద్ధతి. తీసేటప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. అలాగే కిందవి తీసేటప్పుడు పైవి పడిపోకుండా ఉంటాయన్నమాట. ఫైనల్గా అయితే ఈ బెడ్షీట్ సర్దేస్తున్నాను. ఇవి అయిపోతే ఈ రూమ్ అయిపోయినట్టే. చాలాసార్లు మార్పులు చేర్పుల తర్వాత ఇలాగైతే సర్దగలిగాను. కానీ ఇక్కడ వర్టికల్ స్పేస్ అయితే నేను యూటిలైజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ప్రస్తుతానికైతే నా దగ్గర హ్యాంగర్స్ లేవు. అట్లాగే ఇంకో హ్యాంగింగ్ రాడ్ అయితే కొట్టించాలి. సో అది ఫైనల్గా కొట్టించిన తర్వాత ఈ షర్ట్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసేస్తే చాలా ప్లేస్ మిగులుతుంది. అదంతా కొంచెం టైం టేకింగ్ కాబట్టి ప్రస్తుతానికైతే ఇలా సర్దాను. ఇంకా లాస్ట్ ఇంకా దిండ్లు ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో పెట్టేస్తున్నాను. ఇంకా కర్టన్స్, బ్యాగ్ అవన్నీ కూడా ఈ ర్యాక్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఒకసారి అంతా క్లీన్ చేసేస్తే ఇంకా ఈ వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ ఫినిష్ అయిపోయినట్టే. ఒక్క బట్టల విషయంలోనే కాదండి, ఇంట్లో ఏ వస్తువైనా తీసిన వస్తువు తీసిన చోట పెడితే మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా సర్దాల్సిన టైం తీసుకోనవసరం లేదు. ఇది మన రెస్పాన్సిబిలిటీ ఒక్కటే కాదండి, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. మనమే ఇంట్లో అందరికీ చెప్పాలి, ఎవరి బట్టలు ఎవరి వస్తువులు వాళ్ళు నీట్గా ఉంచుకోండి అని. ఇప్పుడు కింద బెడ్రూమ్లో బట్టలన్నీ ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయాయి కాబట్టి ఈ షెల్ఫ్లంతా ఖాళీగా అనిపిస్తున్నాయి. సో పైనుండేటివన్నీ కిందకి షిఫ్ట్ చేస్తున్నాను, మరీ ఖాళీగా లేకుండా కొంచెం అటు ఇటు సర్దుతున్నాను. ఎలాగో తీసాను కదా అని ఒకసారి తుడిచేసి మళ్ళీ సర్దేస్తున్నాను. దాంతో 2 రూమ్స్ వార్డ్రోబ్స్ క్లీనింగ్ అయిపోయినట్టే. ఇంకా పిల్లల బట్టల ఆర్గనైజేషన్ విషయానికి వస్తే ఒక 6-7 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అందేలాగా వాళ్ళ బట్టలు ఆర్గనైజ్ చేయాలి. సో ప్రతిసారి బట్టలు కావాలన్నప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకునేలాగా ఉండాలి. డెఫినెట్గా అయితే పాడవుతాయి ర్యాక్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఒకదాన్ని తీయడం కోసం 10 తీస్తారు. కానీ మనం చెప్తూ ఉంటే వాళ్ళకి ఒక అలవాటు అయితే అవుతుంది. ఇంకా వాళ్ళ బట్టలు ఎలా అరేంజ్ చేసుకోవాలో మనం అరేంజ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నైట్ టీషర్ట్స్ అన్నీ ఒక సైడు, షార్ట్స్ అన్నీ ఒక సైడు, జీన్స్లన్నీ ఒక సైడు, అండర్వేర్స్ ఒక దాంట్లో, ఇలా చూసి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఈరోజు వీడియోలో నేను బట్టలు ఆర్గనైజ్ చేయడానికి ఫాలో అయ్యే టిప్స్ ఇంకా అలవాట్లను మీతో షేర్ చేసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో మీ కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ సుప్రజ.